రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ సమర్పించు యేసు కృపాస్వరం టీవీ కార్యక్రమానికి ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రభు పేట కుడి వచ్చిన మీ అందరికీ వందనాలు. షలోం. ఎంతమంది దేవుణ్ణి విశ్వసిస్తున్నారండి? విశ్వసించిన వారు ఆయన చెప్పింది నమ్మి చెయ్యాలా, చేయకూడదా? ఇప్పుడు మరో ప్రశ్న ఏమిటంటే, ఎంతమంది ఏమి చేశారు దేవుని కోసం ఆయన చెప్పిన దాంట్లో? రైట్. నేను ఎందుకు చెప్తున్నానంటే, క్రైస్తవులుగా మనము మాట్లాడతాం, మరి విశ్వాసం ఎట్లా అవుతుంది? దేవుడు ఏమన్నాడు యోహాను 14:12లో? నేను తండ్రి వద్దకు వెళ్ళొచ్చున్నాను కనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసం ఉంచువాడును చేయను. నేను చేయు క్రియలు నాయందు విశ్వాసం ఉంచువాడును చేయను. అంటే మీరు అద్భుతాలు చేయొచ్చా లేదా? స్వస్థతలు చేయొచ్చా లేదా? మన పని కాదు, పాస్టర్ గారిదే. దైవజనులు మాత్రమే చేయాలి, అది మనకు అంతేనా? చెప్పండి, ఎక్కడున్నది మన విశ్వాసము? క్రియలు లేని విశ్వాసము. ఇప్పుడు మీ విశ్వాసం ఎలాంటిది చెప్పండి? మీ విశ్వాసం ఎలాంటిది? క్రియలతో కూడినదైనా మీ విశ్వాసము? ఎందుకంటే క్రియ రూపము ధరించుకోకపోతే విశ్వాసము వ్యర్థము. అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఎందుకు ఎంచబడ్డాడు చెప్పండి? దేవుడు చాలా కష్టమైనది చేయమని అడిగాడు. ఏమిటది కష్టమైనది? లేక ఒక బిడ్డ పుట్టిండు. ఆ కుమారుణ్ణి ఏం చేయమన్నాడు? నా వల్ల కాదండి అన్నాడా? ఏమన్నాడు తెలుసా? చిత్తం ప్రభువా, హినేని, హియర్ ఐ యామ్, చిత్తం ప్రభువా, నీవు నీ ఏకైక కుమారుణ్ణి ఏమిటంటాడు అందులో ఇవ్వటానికి వెనకాడకుండా ముందుకొచ్చినందుకు, ఈ పని నువ్వు చేసినందుకు నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటాడు. అప్పుడు ఎప్పుడు దేవుడు ఎప్పుడు అంటాడు? ఫర్ నౌ ఐ నో దట్ యు ఫియర్ ద లార్డ్ అంటాడు. నౌ ఐ నో, నువ్వు ఈ పని చేసావు కాబట్టి రుజువు చేసావు, నువ్వు నా ఎడల భయము కలిగి ఉన్నావు, నా మాటకి విధేయతగా ఉన్నావని ఇప్పుడు. అందుకని విశ్వాసము లేని క్రియ. మీరు ఏ పని చేయకపోతే దేవునికి ఎట్లా తెలుస్తుంది? ఆయన ఎడల భయం ఉంది, ఆయన ఎడల విశ్వాసం ఉంది, ఆయన ఎడల నమ్మకం ఉంది, ఎట్లా తెలుస్తుంది దేవునికి? మీరే చెప్పండి. ఎంతమందికి ఉద్యోగాలు కావాలి? ఎంతమందికి సమృద్ధి కావాలి? ఎంతమందికి ఆరోగ్యం కావాలి? ఎంతమందికి నెమ్మది కావాలి? సంతోషం కావాలి? సమాధానం కావాలి? కానీ ఒక షరతు ఉన్నది. ఏమిటో తెలుసా షరతు? ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 12వ వచనము నుండి మనం చదువుకుందాం. మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపును. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి. 3 విషయాలు. మీరు వినువారుగా మాత్రమే ఉండండి, చేయువారుగా ఉండకండి అన్నాడు బైబిల్లో. ఏమన్నాడు? మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకొనిన ఎడల, వాటిని అనుసరించి నడుచుకుంటే నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపును. నీకు కృప ఏమంటున్నాడు? ఎప్పుడు కృప చూపిస్తానంటున్నాడు దేవుడు? ఎప్పుడు? గట్టిగా, ఎప్పుడు కృప చూపిస్తాడు? ఆయన విధులని విని అనుసరించి నడుచుకున్నప్పుడు ఆయన
తన పితరులతో అంటే అబ్రహాముతో చేసిన ప్రమాణముని నిబంధనను జ్ఞాపకము చేసుకొని నీకు కృప, అప్పుడు కృప. నువ్వు పాపిష్టి పనులు చేస్తూ ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ అల్లరి చిల్లరతో కూడిన ఆటపాటల్లో పాల్గొంటూ అన్ని పనికి మాలిన పని చేస్తూ యేసయ్యా నీ కృప నాకు చాలనంటే అది వర్తించదు. అర్థమైందా? ఎప్పుడు కృప చూపిస్తాడంట? ఎవరి మీద కృప చూపిస్తాడంట? ఎవరైతే తన విధులను విని గాయకొని అనుసరించి నడుచుకున్నప్పుడు పితరులతో చేసిన మీ పితరులతో చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపును. ఆయన నిన్ను ప్రేమించి అమ్మ వినండి, అమ్మాయిలు జాగ్రత్తగా వినండి. ప్రేమ అనేసరికి నేను మీ దగ్గరికి వస్తాను. నిన్ను ప్రేమిస్తానన్నవాడు కొంతకాలం తర్వాత కృప చూపించటం మానేస్తాడు, దయ చూపించటం మానేస్తాడు, కనికరించటము మానేస్తాడు, సహాయము చేయటము కూడా ఆపేస్తాడు. వాడికి ఇష్టం లేదనుకో, మనసు మారిపోయిందనుకో, అన్నీ చేయటము మానేస్తాడు. కానీ నేను ఎన్నడూ మారనన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అందుకనే ఆయన ఏది చేసినా కూడా శాశ్వతముగా చేస్తాడు, సంపూర్ణంగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకనే మీరు ఆయన మాటలు విని గైకొని అనుసరించి నడుచుకుంటే ఆయన కృప చూపిస్తానంటున్నాడు. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తానంటున్నాడు. ఏమిటంటున్నాడు? ప్రేమిస్తాను. ఎప్పుడు ప్రేమిస్తాడు చెప్పండి, చదువున్నానా? ఆయన నిన్ను ప్రేమించి, ఆయన నిన్ను అండర్లైన్ చేసుకోండి, ఆశీర్వదించి, ప్రేమించి, ఆశీర్వదించి, అభివృద్ధి చేసి నీకిచ్చదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశములో నీ గర్భఫలమును. చాలా మంది గర్భఫలము కోసము ప్రార్థన చేయమంటారు. పెళ్ళయింది పాస్టర్ గారు, 3 నెలలు 5 నెలలు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అవుతుంది, గర్భఫలము రావటం లేదంటే ఎందుకు? మీరు ఆయన చెప్పినది చెప్పండి చెయ్యటము లేదు గనక మీలో ఎక్కడో ఏదో ఒక లోపము మీ విధేయతలో ఉన్నది. కాబట్టి దేవుడు అనుగ్రహించవలసిన ఆశీర్వాదానికి మీరే ఆటంకము ఏర్పరచుకున్నారు. దేవుడు మాత్రం ఆటంకము చేయడండి. ప్రేమించి, ఆశీర్వదించి, అభివృద్ధి చేసి నీకిచ్చదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశములో నీ గర్భఫలమును, నీ భూఫలమైన నీ సస్యమును, నీ ద్రాక్షరసమును, నీ నూనెను, నీ పశువుల మందలను, నీ గొర్రెల మందలను, మేకల మందలను దీవించును. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదు. హల్లెలూయా. భూమిని ఇస్తానన్నాడా? ఇచ్చాడా లేదా? ఈరోజు ఇశ్రాయేలు ఎవరిది? పైసలు పెట్టి కొన్నాడా? నీవు అడుగు పెట్టు ప్రతి స్థలము నీకు ఇస్తానంటున్నాడు. ఎప్పుడు ఏమో తెలీదు. మీ విశ్వాసమును చూసి దేవుడు సంతోషపరిస్తే ఎవరినో ఒకరిని పెద్ద జమీందారుని ప్రేరేపిస్తాడు, నీకు ఇస్తాడేమో. ఏమో అంటున్నాను. ఆశ మాత్రం నేను చూపించను, పెట్టను. చెప్తున్నాను, ఏదైనా దేవునితో సాధ్యమే. అసాధ్యమైన దానిని నీ విశ్వాసము సాధ్యము చేయగలుగుతుంది. అందుకని అన్నాడు దేవుడు, నమ్మటము నీ వశమైతే నమ్ము అనికి. కానీ మనం నమ్మవలసిందిగా మనం నమ్మమే. అబ్రహాము జీవితములో విశ్వాసము, విధేయత, ఆశీర్వాదములు ఇవి ఎల్లప్పుడూ అబ్రహాముకి తోడుగా నిలిచాయి. అబ్రహాము నమ్మాడు, విశ్వసించాడు, విధేయుడుగా జీవించి సున్నతి చేసుకున్నాడు. దేవుడు సున్నతి చేసుకోమన్నాడు, చేసుకున్నాడా లేదా చెప్పండి. అప్పుడు ఎనస్థీసియాలు ఇవన్నీ ఏమి లేవు. అయ్యా బాబోయ్ నాకు నొప్పి పెడతాది అనలేదు కదా, అన్నాడా లేదా? చెయ్యమన్నాడు. ఎంత కష్టమైనా ఎంత ఇబ్బంది అయినా శరీరమును కోసుకోవటంటే అంత ఈజీ కాదు కదా.
ఏదైనా చేయాలి మనం దేవుని కోసం. దీవెనలు పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? విధేయులుగా మనం విశ్వాసములో ముందుకు కొనసాగాలి. చూడండి ఎంత గొప్ప మాట అంటాడో. యెషయా గ్రంథము 51వ అధ్యాయం మొదటి 2 వచనాలు. నీతిని అనుసరించుచు యెహోవాను వెదకుచు నుండి వారలారా నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దాన్ని ఆలోచించుడి. మీరు ఏ గుంట నుండి త్రవ్వబడితిరో దాన్ని ఆలోచించుడి. మీ తండ్రి అయిన అబ్రాహాము సంగతి ఆలోచించుడి. మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతని పిలిచి ఒంటరి అయ్యుండగా నేను అతన్ని పిలిచి తిని అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కు మంది అగునట్లు చేసి తిని. ఏమిటంట? ఎంతో గొప్పగా దేవుడు ఎంతో మందిని అబ్రహాముని పిలిచినప్పుడు అబ్రహాము సంతానం ఉందా? అబ్రహాముకి లేదు కదా, ఒక్కడే. కానీ అబ్రహాము నుండి ఒక జన సమూహమును దేవుడు నడిపించాడు. దేవునికి స్తోత్రము. లేని వాటిని, అదృశ్యంగా ఉన్న వాటిని ఉన్నవాటుగా రుజువు చేశాడు అబ్రహాము జీవితములు. ఎందుకు చేశాడు? అబ్రహాము దేవుడు చెప్పినదల్లా చేశాడు కాబట్టి. ఆదికాండము 26వ అధ్యాయము 4-5 వచనాలు చూడండి. అందరికీ ఆశీర్వాదములు కావాలి, అందరికీ ఉద్యోగాలు కావాలి, అందరికీ గర్భఫలాలు కావాలి, అందరికీ ఆస్తి ఐశ్వర్యము కావాలి. కానీ దేవుని కోసము ఏమీ చెయ్యము. స్వార్థపరులేనా కాదా మనము? చెప్పండి. ఆశకు కూడా ఒక హద్దు ఉండాలి. దురాశ దుఃఖమునకు తెలుసు మనందరికీ. రైట్, చదువునానా? ఎలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. నీ సంతానం, అది మీ జీవితములో కూడా దేవుడు నెరవేర్చునుగాక. రేపు మీ నుండి వచ్చే సంతానము నుండి కూడా దేవుడు ఈ మాట మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో నెరవేర్చునుగాక. అబ్రహాముతో ఒక్కడికే కాదు, అబ్రహాము ప్రతి ఆశీర్వాదము మనకు కూడా అనుగ్రహింపబడ్డది. ఎందుకో తెలుసా? ఈరోజు క్రీస్తు రక్తము ద్వారా మనం అబ్రహాము వారసులమై ఉన్నాము. దేవునికి స్తోత్రము. అందుకనే అంటున్నాను, నిశ్చయముగా మీ పితరులతో నేను చేసిన ప్రమాణమును, నిబంధనను నేను నెరవేరుస్తాను. ఈరోజు నీతో అదే మాట చెప్తున్నాడు. దేవునికి స్తోత్రము. అబ్రహాముని నేను ఆశీర్వదించినట్టు నేను నిన్ను ఎప్పుడు మనము నిజంగా విధేయులుగా ఉంటే, అమ్మా నీ వలన దేశములు మనుషులు కాదు, దేశములు ఆశీర్వదింపబడగలుగుతాయి. దేవునికి స్తోత్రము. నమ్మటము నీ వశమైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. ప్రపంచములో అతి గొప్ప వ్యక్తి ఈరోజు ఎవరు చెప్పండి? మీ అందరికీ తెలుసు కదా, కార్లు చేస్తాడు ఇలాన్ మస్క్. $240 బిలియన్ వర్త్ వాడు. ఒక్క వ్యక్తి దగ్గర ఎంత ధనం ఉందో తెలుసా? అది ఎవరిచ్చారు? అది ఎవరిచ్చారు ఆయనకి? దేవుడే ఇచ్చాడు, కానీ అది వానికి తెలీదు. వాడికి ఇవ్వగలిగింది దేవుడు నీకు ఇవ్వలేడా? వాడికన్నా ఎక్కువగా కూడా నీకు ఇచ్చి దేశములకి నీవు అప్పు ఇచ్చువానిగా చేయగలుగుతాడు. నమ్మటము నీ వశమైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. హల్లెలూయా. యేసయ్యా, ₹1,00,000 అప్పు ఉంది ప్రభువా. ఏమిటి? ఎందుకు ఈ స్థితిలో మనం బ్రతుకుతున్నామంటే విశ్వాసం ఉందని చెప్తూ మనం అబద్ధం ఆడుతున్నాము. కాబట్టి పొందుకోవలసిన దీవెన, పొందుకోవలసిన ఆశీర్వాదము మనము సంపూర్ణంగా పొందలేక బ్రతుకుతున్నాము. ఈరోజు తలగా ఉంటానన్నాడు దేవుడు, ఉంచుతానన్నాడా లేదా? అప్పు ఇచ్చేవారుగా ఉంచుతానన్నాడా లేదా? మరి ఏడ ఉన్నాం మనం?
ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దానిని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొనెనని చెప్పాను. నా నియమములను గైకొనెనని చెప్పాను. ఎందుకు ఆశీర్వదించాడు ఇప్పుడు అర్థమైందా అబ్రహాముని? దేవుడు చెప్పినదంతయు అబ్రహాము చేశాడు. వెళ్ళన్నాడు, వెళ్ళాడు. నీ కొడుకుని అన్నాడు, ఇచ్చాడు. ఎన్నో విధాలుగా దేవుడు అబ్రహాముని శోధించాడు, కానీ అన్నిటి జయించగలిగాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 1 యోహాను 3వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదువు. ఇది చాలా మంది జీవితాలకి వర్తిస్తుంది. పాపముకి అర్థం ఏమిటి? బైబిల్ చెప్తుంది ఏమిటి చెప్పండి? ఆజ్ఞ అంటే బైబిల్లో చెప్పింది మనం చేయకపోతే ఆజ్ఞ అతిక్రమించిన వారమే కాదా? అవునా కాదా చెప్పండి. చూడండి బైబిల్ ఏమంటుందో. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది ఏం చేస్తాడంట? దేవుని మాటకి లోబడడు, విధేయుడుగా ఉండడు, తనకి ఇష్టం వచ్చినది తనకి నచ్చినదే చేస్తాడు. కాబట్టి మనల్ని కూడా ఆ విధంగా ప్రేరేపిస్తున్నాడు. కాబట్టి మనము పొందుకోవలసిన దీవెనలు ఆశీర్వాదములు మనం పొందలేక ఆయనకు సంబంధులుగానే మనం ఉన్నామంట. నేను అందుకనే ప్రతిసారి సంఘంలో అంట, ప్రభువా ప్రభు అన్న ప్రతి ఒక్కడు ఎవరు వెళ్తారంట పరలోకానికి? ఏమంటున్నారు? పాపము చేయువాడు అపవాది సంబంధి. మరి దేవుని మాట వినకపోవటము పాపమే కదా. విశ్వాసం ఉందని చెప్పి క్రియలు లేకుండా మనం విశ్వాసం ఉందని చెప్పటం తప్పే కదా. అవునా కాదా? చేసేటోడినేమో మనం చెయ్యనివ్వము, అవునా? మనము చెయ్యము, పక్కనోడిని ఇప్పుడు ఎందుకు లేరా, తర్వాత చూసుకుందాంలే, రారా ప్రార్థన చేద్దామంటే అబ్బా ఇప్పుడు టైం లేదురా. దేవుడేమో ఎడతెగక ప్రార్థన చెయ్యంటాడు, తీవ్రతతో ప్రార్థన చెయ్యంటాడు, ఆసక్తితో ప్రార్థన చేయంటాడు. ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయ, రారా ప్రేయర్ చేద్దాం అంటే ఎప్పుడు చూసినా ప్రేయర్ అంటావు ఏంద్రా? మరి ఆజ్ఞ అతిక్రమము ఎంతమందికి ఉందండి ప్రార్థన జీవితము? బయటికి రెస్టారెంట్లకి పార్కులకి షికార్లు కంటే వెంటనే వెళ్ళిపోతారు, కానీ ప్రార్థనలు అంటే ఎవడు సిద్ధంగా ఉంటాడు? మరి విశ్వాసం ఏడ ఉన్నది మీకు? విశ్వాసం ఉందని చెప్పుకుంటూ మిమ్మల్ని మీరే మోసపరుచుకుంటున్నారు. ఆజ్ఞ అతిక్రమము పాపము, పాపము జీతము. ప్రార్థన అనే ఆజ్ఞ ఉందా మనకి? లేదా బైబిల్లో? మీరు శోధనలో పడకుండా ఉండునట్లు మీరు మెలకువగా ఉండి, మరి ఇది ఆజ్ఞనే కాదా? విశ్వాసులు ఏం చేస్తారు? ఎప్పుడు చూసినా కూడా సందర్భము సమయము దొరికినప్పుడు ఏం చేస్తారు? విశ్వాసులు ప్రార్థిస్తారు. ఏడ ఉంది మీ విశ్వాసము చెప్పండి? క్రియలలో ఎక్కడ కనిపిస్తుంది మీ విశ్వాసము? జీసస్ ఐ లవ్ యూ అంటాము, ప్రేయర్లు ఉండవు, అంత వట్టియే. ఎందుకంటే చెప్పండి, అవతల వాళ్ళు ఇవ్వగలిగింది దేవుడు ఇవ్వటం లేదనే కదా మీ విశ్వాసము, అవునా కాదా? ఒక అద్భుతమైన మాట ఒక గొప్పవాడు చెప్పాడు. ఏ రిలేషన్షిప్లోనైతే సెక్స్ తీసేస్తావో అక్కడ మనుషులు కలిసి ఉండరు అన్నాడు. When you remove sex from a relationship, there will be nothing else to offer one another అన్నాడు. ఈరోజు ఎందుకు కలిసి ఉండాలనుకుంటున్నారు చెప్పండి మీరే? కానీ దేవునితో కలిసి ఉండటానికి ఇష్టపడటం లేదు. ఎంత దౌర్భాగ్యమో చూడండి. అమ్మ, మన ఆత్మీయ స్థితి మారాలి, మన ఆలోచన తీరు మారాలి. విశ్వాసముతో కూడిన క్రియలు మనము చేయకపోతే మన విశ్వాసము వ్యర్థము అనే వాక్యము ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు.
నేను నమ్ముతున్నాను అంటే దేవుడు అంటాడు పైకి వెళ్ళిన తర్వాత, చచ్చిపోయిన తర్వాత, ఏం చేసేవరా నా కోసం నమ్మిన తర్వాత అని అడుగుతాడు. ఏం చెప్తాం మనం? నిన్ను నమ్ముకున్నాను, సినిమాలకు పోయినాను, నిన్ను నమ్ముకున్నాను, పనికి మాలిన పాటలు నేను పాడినాను, నిన్ను నమ్ముకున్నాను, 2-3 నిన్ను మోసం చేసుకున్నా, ఇన్ని గొప్ప క్రియలు చేసావు అంటాడు దేవుడు. నన్ను నమ్ముతూ ఒకవైపు ఈ పనికి మాలిన పనులు చేస్తావు. ఇదేనా నువ్వు విశ్వాసముతో క్రియలు అంటే? మీకు అర్థమవుతుందా నాన్న? అబ్రహాము ఎప్పుడైనా ఏదైనా పనికి మాలిన పనులు చేసిండా? నమ్మేనని చెప్పిన తర్వాత మీరే చెప్పాలి. మరి మనకెందుకు? ఆయన పిల్లలమా కాదా మనం? అబ్రహాము సంతానమా కాదా మనము? మరి ఏడుందయ్యా మన తండ్రి అన్ని గొప్ప పనులు చేస్తే మనం ఏం చేస్తాం పిల్లలుగా? యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, నేను చేసిన వంటి క్రియలు కన్నా మీరు గొప్ప వాటివి. ఇంకో మాట చదువుదాం నాన్న. అమ్మ, మనకి ఆస్తి ఐశ్వర్యము అన్నీ ఎవరిస్తారమ్మా? చెప్పాలి. మరి దేవుడు ఇవ్వలేనట్టుగా ఎందుకు పరిగెడుతూ ఉంటారు? దేనికోసము? మీరే చెప్పాలి. పరిగెడుతున్నారా లేదా? వెతుకుడి మీకు దొరకనంటే అబ్బబ్బబ్బ గూగుల్లో కూర్చొని ఏ కంపెనీలో వేకెన్సీస్ ఉంటాయని ఎతుకుతారు. కానీ దేవుని రాజ్యంలో ఏమేమి పనులు ఇంకా చేయాలని ఖాళీగా ఉన్నాయి, ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయో ఎతికేవాడు ఎవడు? చెప్పండి. ప్రభా, నీ రాజ్యములో ఏమైనా పోస్ట్ నాకు ఉన్నదా అని ఎప్పుడైనా అడిగేవా? అన్ని పోస్టుల కోసం ఎతుకుతున్నారు. కానీ దేవా, నీ రాజ్యములో పని చేయటానికి ఏదైనా పోస్ట్ నాకు ఉన్నదా, అర్హత నాకు కలిగి ఉన్నదా? అబే, ఇవన్నీ అడగం. అంటే వాడు జీతం ఇవ్వగలుగుతాడు, జీతం ఇచ్చి నీ కుటుంబాన్ని పోషించగలుగుతాడు. దేవుడు అంత చేతకాని వాడు అయిపోయాడు మనకి. అబ్బా, ఎంత గొప్ప విశ్వాసమో మనది. అమ్మా, మీకు అర్థమవుతుందా మన విశ్వాసము ఎంత వెనకబడి ఉన్నదో? ఈ మాటలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు, మిమ్మల్ని గద్దించటానికి, హెచ్చరించటానికి, తిరిగి పురికొల్పుకటానికి మాత్రమే ఈ మాటలు నేను చెప్తున్నాను. కనీసం ఈ మాటలు విన్న తర్వాత అయినా మనలో రోషం వస్తుందేమో. చదువుదాం నాన్న. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 3వ వచనము. ఆహారము వలననే గాక, ఏమిటంట? ఆహారము వలననే గాక యెహోవా బ్రదర్, ఐ లవ్ బిర్యానీ. ఏమిటంట? మనుషులకి ఎట్టాగో అంటారు కానీ వస్తువులు, బ్రదర్ ఐ లవ్ దిస్, ఐ లవ్ ఫుడ్, ఐ లవ్ బిర్యానీ, ఐ లవ్ దిస్. చెప్పారా ఎప్పుడైనా? చెప్పారా? అరే, ఐ లవ్ ఫిష్, ఐ లవ్ చికెన్. మటన్, చికెన్ తప్పుగా అర్థం చేసుకోకండి. మాంసం లేకపోతే ముద్దే కదా. అంతగా ప్రేమిస్తారు. కానీ ఐ లవ్ యూ జీసస్ అంటారు కానీ ఏమీ చెయ్యరే. బిర్యానీ, మంచి బిర్యానీ, పదరా వెళ్దామని చెప్పి బండేసుకొని వెళ్ళిపోతారు. కానీ అయ్యో ఒకడు చచ్చిపోతున్నాడు, ఒకడు ఆత్మ నశించిపోతుంది, వాడు కృంగిపోయి ఉన్నాడు, పదరా వెళ్దాం, స్వార్థ ప్రకటిద్దాం, వాడి కోసం వెళ్ళి ప్రార్థన చేద్దాం. తిండి కోసం ఎంత దూరమైనా వెళ్తాం. కానీ అరే, ఒకటి క్షేమం కోసం ప్రార్థించడానికి వెళ్ళరే. ఏం విశ్వాసం అయ్యా ఇది మనది? మీరే చెప్పండి. అంటే ఎంత శరీర సంబంధులుగా మనం ఇంకానూ బ్రతుకుతున్నాము క్రైస్తవులుగా మారిన తర్వాత. ఏమంటున్నాడు చూడండి అక్కడ. ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించాను. హల్లెలూయా. ఆకలి కలిగిచ్చాడంట. ఎందుకు కలిగిచ్చాడో తెలుసా? మన్నాను. అమ్మా, మీరు అందరు తింటున్నారు, 3 పూటలు తింటున్నారు కదా. 3 పూటలు తిన్నవాడు నిత్య జీవం కలిగి ఉండగలుగుతాడా? చెప్పండి, ఉండగలుగుతాడా? కానీ బైబిల్ గ్యారెంటీ వస్తుంది, దీనిని తిన్నవాడు, ఈ వాక్యమును నెమరవేసిన వాడికి నిత్య జీవము కలుగును. హల్లెలూయా. మనుషుడు దేని వల్ల బ్రతుకుతాడంటమ్మా? చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీ వల్ల కాదంట, తిండి వల్ల కాదంట, దేవుని నోట నుండి వచ్చిన
ప్రతి మాట వలన. 8వ అధ్యాయము 18వ వచనము. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. ఎలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలగజేయువాడు ఆయనే. భాగ్యము సంపాదించుకున్నట్టుకు సామర్థ్యము కలుగజేయటానికి సామర్థ్యము కలుగజేయువాడు ఆయననే. అందుకనే అంటానమ్మా, నువ్వు దేవుడు చెప్పినది చేస్తే, ఇప్పుడు మనిషిగా నా స్థాయికి నేను నిన్ను బ్లెస్ చేయొచ్చు, అవునా కాదా? అవునా? కానీ దేవుడు ఎంత గొప్పవాడండి. ఆకాశములు, మహా ఆకాశములు కూడా పట్టజాలనంత గొప్ప దేవుడు ఆశీర్వదిస్తే అంత గొప్పగా ఉంటుందండి. పట్టజాలనంత విస్తారముగా ఇస్తానంటే 10,000 రూపాయలు, 30,000 రూపాయలు, ₹1,00,000 కోసము 30 రోజులు గొడ్డు జాగరలు చేయటానికి సిద్ధంగా ఉన్నారు. పట్టజాలనంత విస్తారముగా నేను ఆశీర్వదిస్తాను, మీరు నా మాట వింటే. ఆయన మాట వినము, ఆయన కోసము పని చేయము, క్రియలలో విశ్వాసము కనుపరచము. అరే, మనుషుడిచ్చే జీతము కన్నా తక్కువ అయిపోవడం మన దేవుడు. చెప్పండి, ఎంత గొప్పవాడండి. ఆయనకి అసాధ్యం అంటూ ఇంకొక మాట చదువుతామండి. 10వ అధ్యాయం ద్వితీయోపదేశకాండము 12వ వచనము. కాబట్టి ఇజ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణ ఆత్మతోను సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? చదువు, కంటిన్యూ. చూడుము ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యెహోవావే. నమ్ముతున్నావా లేదా? మీరు ఏం అడుగుతారు దేవుణ్ణి? చెప్పండి. ఈ భూమిలో ఏమడుగుతున్నారు దేవుణ్ణి? ఎంత స్థలం కావాలని అడుగుతున్నారు దేవుణ్ణి? జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. హల్లెలూయా. 200 గజాలు. విశ్వాసము లేదు ఇస్తాడని, అందుకని మనం అడగము. ఎప్పుడు ఎత్తి పెడతాను ఈ వాగ్దానము ప్రభువా. ఆయన చెప్పి ఉన్నాడు, మాట ఇచ్చి ఉన్నాడు, నీవు అడుగు పెట్టు ప్రతి స్థలము ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ అండ్ డూ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. చార్ల్స్ స్పర్జన్. ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ అన్నాడు, అండ్ డూ స్మాల్ థింగ్స్ అనలేదు. డూ, దేవుని నుండి గొప్పవి ఆశించు, దేవుని కోసము గొప్పవి చెయ్యన్నాడు. దేవునికి స్తోత్రము. ఎందుకంటే మన దేవుడు గొప్పవాడు కాబట్టి. దైవజనులు బోధించిన మరిన్ని ప్రసంగాలను విని ఆత్మీయంగా బలపడాలని ఆశ కలిగిన వారు రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ యూట్యూబ్, రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ఫేస్బుక్, రాజా_హెబెల్ ఇన్స్టాగ్రామ్, రాజా_హెబెల్_RFM ట్విట్టర్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి.